గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఈరోజు మార్కెట్ చూసినట్లయితే ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. మార్కెట్ చూసినట్లయితే ప్రివ్యూ క్లోజు 24,328లో అయితే ఓపెన్ మాత్రం మనకు 24,277లో ఓపెన్ అయింది. లోలో ఓపెన్ అయింది మార్కెట్. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పీఈసీలు ఒకసారి చూద్దాం. చూసినట్లయితే ఇక్కడ మనం ఈ 24,800 పిఈ యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా 23,800 ఈ 24,600 పిఈ మరియు ఈ 23,800 సిఈ అనేది యాడ్ చేయడం జరిగింది. ఒకసారి పిఈని గమనిద్దాం. మనకు ఈ విధంగా ఉంది పిఈ. ఇది మనకు 4 మినిట్స్ క్యాండిల్లో మార్కెట్ అనేది లోలో ఏర్పడడం వల్ల మార్కెట్ అనేది ఇక్కడ ఏర్పడింది. ఇక్కడ ఏర్పడిన తర్వాత ఇది ఈ విధంగా మూమెంట్ తీసుకొని కిందికి రావడం జరిగింది. ఓకే, ఇక్కడ మనకు ఈ 9:29కి ఇది మళ్ళీ మూమెంటం, 23కి ఇది మూమెంటం తీసుకోవడం జరిగింది. ఓకే, ఇది ఒకసారి మనం 50 మినిట్స్ పెట్టి చూద్దాం. చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు నిన్నటి క్లోజింగ్ ఈ విధంగా ఉంది. ఇక్కడ నుండి ఇది మూమెంటం తీసుకుంది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఇది ఈ 9:30 క్యాండిల్ అనేది చాలా కిందికి వచ్చి క్లోజింగ్ చూడండి దీని మీదనే జరిగింది. ఎప్పుడైనా మనం చెప్పుకున్నాం, ఎప్పుడైతే నిన్నటి క్లోజింగ్ మీద ఈ 15 క్యాండిల్ చూసారో దీని మీద మనకు సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇన్ టైంలో ఇది పైకి వెళ్ళే మూమెంటం ఉంటుందని ఈ విధంగా ఇది మూమెంటం తీసుకుంది. ఇందులోనే కన్సల్టేషన్ అయిపోయింది. తర్వాత ఈ కర్రకి వెళ్ళింది. ఓకే, ఇదే మనం 30 మినిట్స్ పెట్టి చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ మనకు నిన్నటి క్లోజింగ్ ఇది 9:45 క్యాండిల్ ఇది. ఓకే, ఆ తర్వాత 10:15 క్యాండిల్ నుంచి ఇది మూమెంటం తీసుకుంది. ఎప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది, ఎప్పుడైనా ఎక్స్పైర్ అప్పుడు మనం ఈ 15 క్యాండిల్ గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే ఇది ఇక్కడ ఈ 15 క్యాండిల్స్ మూమెంటం తీసుకుందో ఇది పైకి వెళ్ళడం జరిగింది. సిఈ అనేది కిందికి రావడం జరిగింది. అదేవిధంగా ఒకసారి సిఈని కూడా మనం గమనిద్దాం. చూసినట్లయితే ఇక్కడ మనకు ఈ విధంగా ఉంది. మొదటి 9:15 క్యాండిల్ ఇది ఈ విధంగా ఉంది. తర్వాత 9:45 క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ మారినా కూడా ఇక్కడ మనకు మీద రెడ్ క్యాండిల్ ఉంది, చాలా హైలో కూడా ఉంది. ఓకేనా, ఇది క్లోజింగ్ ఈడనట్లయితే మనకు మంచి మూమెంట్ ఉండేది. కాకపోతే పైన అయిపోయింది ఇక్కడ మనం 9:15 దగ్గర, నిన్నటి 9:15 దగ్గర. ఆ తర్వాత ఈ విధంగా మూమెంటం తీసుకొని ఇది 10:15 క్యాండిల్ ఇక్కడకి వెళ్ళినా కూడా ఇక్కడ ఈ 15 క్యాండిల్ నుంచి రిజెక్ట్ అయ్యి ఈ విధంగా మారింది. ఇది ఇందులోనే కన్సల్టేషన్ అయిపోయింది. ఇందులో మనం యాడ్ చేసుకున్న పీఈసీలు ఒకసారి గమనిద్దాం. సి మనం ఈ 23,200 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఇందులో చూసుకున్నట్లయితే మనకు మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. ఆ తర్వాత ఈ విధంగా మూమెంటం తీసుకుంది. ఇదే మనం ఒకసారి 50 మినిట్స్ పెట్టుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ దీంట్లో మనకు రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి. తర్వాత ఈ 9:45 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఓకే, ఆ తర్వాత ఇది విధంగా డౌన్ సైడ్ అయిపోయింది. ఇక్కడికి ఇక్కడ ఎప్పుడైతే ఈ 9:15 క్యాండిల్ను బ్రేక్ చేసిందో ఇది మనకు పెద్ద క్యాండిల్గా మారింది ఇక్కడ. ఓకే, ఇదే ఒకసారి మనం 4 మినిట్స్ పెట్టి చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. ఆ తర్వాత కిందికి వచ్చి ఆ తర్వాత మూమెంట్ ఈ విధంగా తీసుకుంది. ఓకే, ఎప్పుడైనా సరే మనం గుర్తుంచుకోవాల్సింది, మొదట ఏర్పడిన ఈ 9:15 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ మనకు మూమెంటం తీసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. మన టార్గెట్ ఇక్కడ దాకా ఉంటుంది. కాకపోతే మనం 4 మినిట్స్ వెయిట్ చేసినట్లయితే ఈ విధంగా ఉంది మూమెంట్. ఓకే, ఆ తర్వాత మళ్ళీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఇలాంటి పెద్ద విక్ ఏర్పడినప్పుడు దాని పక్కన గ్రీన్ క్యాండిల్ మారినట్లయితే ఈ విధంగా ఉంటుంది మూమెంట్. ఓకే, ఈ విధంగా ఉంది. అదేవిధంగా
ఈ 24,300 సిఈ చూసుకున్నట్లయితే ఇది ఈ విధంగా ఉంది. మనకు 9:30కి మూమెంటం దొరికింది. ఓకే, ఇది మనం ఒకసారి 50 మినిట్స్ పెట్టి చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. మొదటి 50 మినిట్స్ క్యాండిల్ ఈ విధంగా రెడ్గా ఉంది. నెక్స్ట్ కూడా 50 మినిట్స్ క్యాండిల్ చూడండి, 24 రూపీస్ నుంచి ఇది ఏకంగా 86 దాకా వెళ్ళడం జరిగింది. దీన్ని ఎప్పుడైతే మనకు బ్రేక్ అయిపోయిందో ఈ విధంగా ఉంది మూమెంట్. ఓకే, మనం 50 మినిట్స్ 30 మినిట్స్ పెట్టుకొని చూడాలి మనకు మూమెంట్ అర్థం కావడానికి. ఓకే, అదేవిధంగా ఈ 23,250 సిఈ ఒకసారి చూద్దాం. మనకు ఈ విధంగా ఉంది. మొదటి 950 క్యాండిల్ రెడ్గా ఉంది. తర్వాత ఇది 44 రూపాయల నుంచి వెళ్ళి ఇది ఇక్కడ వెళ్ళడం జరిగింది. ఇదే మనం ఒకసారి 4 మినిట్స్ పెట్టి చూసినట్లయితే ఓకే ఈ విధంగా ఉంది. మొదటి 4 మినిట్ క్యాండిల్ ఇది. తర్వాత నెక్స్ట్ క్యాండిల్ అనేది మనకు ఇక్కడ దీని మీద మనకు సపోర్ట్ తీసుకోలేదు. ఆ తర్వాత ఇది ఇక్కడ నుండి 43 రూపాయల నుండి ఇది మనకు ఏకంగా ఇక్కడ వెళ్ళింది. ఇది 125 దాకా వెళ్ళడం జరిగింది ఇక్కడ దాకా. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఇందులో మూమెంటం ఉంది. ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేసింది ఇది సపోర్ట్ అనుకోవచ్చు. ఇక్కడ మనం మేజర్ సపోర్ట్ ఈ 37 రూపీస్ను ఎప్పుడైతే బ్రేక్ చేసింది ఇది మొత్తం డౌన్ సైడ్ అవ్వడం జరిగింది. ప్రతిదీ అంతే. మెయిన్గా ఈ సపోర్ట్ అనేది బ్రేక్ చేసినట్లయితే ఇది మనకు, ఎందుకంటే దీంట్లో మూమెంటం ఉంది కాబట్టి ఈ విధంగా బ్రేక్ చేసినట్లయితే ఇది మనకు కిందికి వచ్చి 0 అయిపోయింది. ఇదే మనం ఒకసారి 50 మినిట్స్ పెట్టి చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఇదే మనం 30 మినిట్స్ పెట్టి చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. మొదటి 30 మినిట్స్ క్యాండిల్ ఇది 9:45 క్యాండిల్ ఇది. ఓకే, అదేవిధంగా ఒకసారి మనం పీలను కూడా గమనిద్దాం. యాడ్ చేసుకున్న పీలు దీంట్లో మనం ఈ 24,400 పీ యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే మనకు మొదటి 30 మినిట్స్ క్యాండిల్ ఇది. ఆ తర్వాత 9:45 క్యాండిల్ నుంచి ఇది మనకు దీని కింద ఎప్పుడైతే మనకు ఇది మొదటి 30 మినిట్స్ క్యాండిల్. ఆ తర్వాత చూసినట్లయితే ఇది మనకు ఈ విధంగా ఉంది. కానీ మనకు మెయిన్ పీ అనేది ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకుంది ఈ 10:15కి. కానీ ఇది డౌన్ సైడ్ వచ్చినా సరే ఇది ఇక్కడ నుంచి వెళ్ళి మూమెంటం తీసుకుంది. ఇది 115 రూపాయల నుండి ఇది ఏకంగా ఇక్కడ ఇది 160 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇది మనం ఒక్కసారి 50 మినిట్స్ పెట్టి చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. మనం గుర్తుంచుకోవాలి, ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇది మళ్ళీ మూమెంటం ఉండే అవకాశాలు ఉంటాయి. ఓకే, అదే తర్వాత 350 పిఈ. ఓకే, ఇది కూడా చూడండి. ఇది ఒకసారి మనం 4 మినిట్స్ క్యాండిల్ పెట్టి చూద్దాం. ఫోర్ మినిట్స్ పెట్టి చూసినప్పుడు ఇది మనకు ఈ విధంగా ఉంది. మొదటి 4 మినిట్ క్యాండిల్ ఇది. తర్వాత నెక్స్ట్ 4 మినిట్ క్యాండిల్. ఆ తర్వాత ఈ 9:29కి ఇది మూమెంటం తీసుకుంది. 23కి. ఓకే, 9:23కి ఇది మూమెంటం తీసుకుంది. ఇది 71 రూపాయల నుండి ఇది మనకు ఇక్కడికి వెళ్ళింది 105 రూపాయలు. ఆ తర్వాత మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి ఇంత పెద్ద క్యాండిల్ ఏర్పడింది. ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ మూమెంటం తీసుకున్నట్లయితే మళ్ళీ ఇది ఇక్కడ నుండి 46 రూపాయల నుండి ఇది 123 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, మనకు 10:15కి ఇది
9:35కి. ఓకే, పీ మన సి పడినప్పుడు పీని మనం బై చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా చివరిగా 300 పీ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. మొదటి 9:15 క్యాండిల్ రెడ్, తర్వాత ఈ రెడ్ ఇరుపున మాత్రాన మనము సెల్లింగ్కి వెళ్ళిన అవసరం లేదు. తర్వాత మూమెంటు ఇది 37 రూపీస్ నుంచి ఇది మనకు 62 రూపీస్ దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 24 రూపీస్ నుంచి ఇది మనకి ఏకంగా 79 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. ఇందులోనే కన్సల్టేషన్ అయింది. ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ మొదటి స్టెప్ ఇక్కడ తీసుకుంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే దీని మీద తీసుకుంది సపోర్ట్. ఓకే, నెక్స్ట్ స్టెప్ అనేది దీని మీద తీసుకుంది. జాగ్రత్తగా గమనించండి ఇది. ఓకే, ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇది మళ్ళీ తర్వాత ఇక్కడ తీసుకుంది దీనికి సమానంగా 43 రూపీస్లో. 43 రూపీస్ నుంచి ఏకంగా ఇది 80 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, ఇది ఒక్కసారి మనం 15 మినిట్స్ వెయిట్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఇది మనం 30 మినిట్స్ వెయిట్ చూసుకున్నట్లయితే ఈ విధంగా. ఓకే, థ్యాంక్ యూ.